హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం కంటెంట్ పైన మూడవ లైవ్ టెస్ట్, చివరి లైవ్ టెస్ట్ను మనం నిర్వహించుకోబోతున్నాం. దీంతో మనకు మూడవ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి ఈవీఎస్లో అన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ టెస్ట్లను ఫ్రీగా పొందండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి కుతుబ్ మినార్ యొక్క ఎత్తు ఎంత? ఆప్షన్ 1 225 మీటర్లు, ఆప్షన్ 2 225 అడుగులు, ఆప్షన్ 3 230 అడుగులు, ఆప్షన్ 4 వచ్చేసి పైవేవీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చదివి ఆన్సర్ని రివీల్ చేసే లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 225 అడుగులండి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం మొదలగు లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. స్టేట్మెంట్ 2 వచ్చేసి మన రాష్ట్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో దీని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్టేట్మెంట్ 3 వచ్చేసి పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించిన విద్యార్థులకు నేషనల్ గ్రీన్ కోర్ వనప్రేమి పురస్కారాన్ని అందిస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగాడండి? సరి కాని దాన్ని గుర్తించాలి. ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 1, 3 మాత్రమే, ఆప్షన్ 3 1, 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 2, 3 మాత్రమే. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని చాలా జాగ్రత్తగా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 2, 3 మాత్రమే సరి అయినది కాదు. ఇక్కడ చూసుకుంటే మొదటిది సరి అయినది. ఇక్కడ చూసుకుంటే పని అనుభవం ద్వారా గ్రామస్తులకు అదేవిధంగా పిల్లలకు ఇక్కడ చూసుకుంటే పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఏర్పడింది ఏంటి అంటే నేషనల్ గ్రీన్ కోర్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క కార్యక్రమాలు మనకి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ప్రాథమిక పాఠశాలలో కాదండి, ఉన్నత పాఠశాలలో మాత్రమే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేటివి కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి ఇక్కడ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది ఒకటి ఉంది, దాని తర్వాత నేషనల్ గ్రీన్ కోర్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు వనప్రేమి అనేటువంటి ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది నేషనల్ గ్రీన్ కోర్ కాదండి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి సంస్థ మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి వనప్రేమి ఉద్యమం అనేది స్టార్ట్ చేసింది. 1 కోటి మొక్కలు నాటాలి అనేటువంటి సంకల్పంతో మనకు ఈ రకమైనటువంటి వనప్రేమి ఉద్యమాన్ని ప్రారంభించింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచినటువంటి విద్యార్థులకు వనప్రేమి పురస్కారాన్ని అందజేసేటువంటి సంస్థ ఏది అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. గమనించాలి, అదే మనకు నేషనల్ గ్రీన్ కోర్ కాదు, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డును అందజేసేటువంటి అధికారి ఎవరు? ఆప్షన్ 1 కలెక్టర్, ఆప్షన్ 2 తహసీల్దార్, ఆప్షన్ 3 ఆరోగ్య బీమా విభాగాధికారి, ఆప్షన్ 4 వచ్చేసి పైవారు ఎవరూ కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఆరోగ్య బీమా విభాగాధికారి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డును అందజేస్తారు. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో ఇమ్మడి యాదవ నరసింహరాయల చంద్రగిరి కోటను నిర్మించాడు. స్టేట్మెంట్ 2 చంద్రగిరి కోటలోని రాజమహల్ 3 అంతస్తుల భవనం, రాణి మహల్ వచ్చేసి 2 అంతస్తుల భవనం. స్టేట్మెంట్ 3 వచ్చేసి రాజమహల్ మరియు రాణి మహల్ పైన 3 గోపురాలు గలవు. వీటిలో మధ్య గోపురం పెద్దగా ఉండి 2 వైపులా గోపురాలు అనేటివి చిన్నవిగా ఉంటాయి. సరైన దాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1
1,2 మాత్రమే సరైనవి ఆప్షన్ 3. 1,3 మాత్రమే సరైనవి ఆప్షన్ 3 వచ్చేసి 2,3 మాత్రమే సరైనవి ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ అంటే 1, 2, 3 సరైనవి. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1,2 మాత్రమే సరైనవి, మూడవది సరి అయినది కాదు. క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో ఇమ్మడి యాదవ నరసింహరాయల చంద్రగిరి కోటను నిర్మించడం జరిగింది. చంద్రగిరి కోటలోని రాజమహల్ 3 అంతస్తుల భవనం, అదేవిధంగా రాణిమహల్ అనేది 2 అంతస్తుల భవనం. ఇక్కడ చూసుకుంటే రాజమహల్ మరియు రాణిమహల్ పైన 3 గోపురాలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే రాజమహల్ పైనేమో మనకి ఇక్కడ చూసుకుంటే మధ్య గోపురం పెద్దగా ఉండి 2 వైపులా గోపురాలు అనేవి చిన్నగా ఉంటాయి. కానీ రాణి మహల్లో అలా ఉండేయండి, అన్ని గోపురాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇది సరి అయినటువంటి సమాధానం అనేది కాదు. 1, 2 సరి అయినవి. తర్వాత 40వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లేసియా. స్టేట్మెంట్ 2 వచ్చేసి 50 సెంటీమీటర్ల వ్యాసార్థంతో 2 కిలోల బరువుతో ఇది ఉంటుంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి కుళ్ళిన మాంసం వంటి వాసన ఈ పువ్వు నుండి 4 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఇక్కడ సరైన దాన్ని మనం ఎంచుకోవాలి. నాకు తెలిసి ఇది చాలా మంది దీనికి రైట్ ఆన్సర్ ఇస్తారు అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ ఇస్తారో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సరైన దాన్ని ఎంచుకోవాలి. ఆప్షన్ 1, 1, 2, 3 అన్నీ సరైనవి. ఆప్షన్ 2 1,2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 వచ్చేసి 1,3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి పైవేవి కాదు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవేవి కాదు అండి. ఎందుకంటే ఇక్కడ ఇందులో 1 మాత్రమే సరైనది. అదేంటంటే ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏంటి, రఫ్లేసియా అన్నోళ్ళు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క వ్యాసార్థం ఎంత అంటే 50 సెంటీమీటర్లు కాదండి, ఇక్కడ 100 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటుంది. మనకు టెక్స్ట్ బుక్ లో 1 మీటరు అని ఇవ్వడం జరిగింది. ఆ మీటర్ని కనుక మనం సెంటీమీటర్లోకి మార్చుకుంటే మనకేమొస్తుందండి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. కాబట్టి క్వశ్చన్ అనేది మనకి ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్లో కూడా కొంత డిఫరెన్స్ చూపించి అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు టెట్ రావాలని ఎంత ఆతురతతో మీరున్నారో మీరు చదవాల్సింది కూడా అంతకంటే ఎక్కువగానే ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడే మిమ్మల్ని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశ్నల సరళి అనేది మనకు కొంచెం క్లిష్టంగా ఉంటే మాత్రం చాలామంది ఇబ్బంది పడతారండి, గమనించాలి. కాబట్టి చదివేటువంటి ప్రతి అంశాన్ని మీరు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాన్ని ఆలోచన పక్కన పెట్టేసి నేను ఎంతవరకు నేను కరెక్ట్గా చదువుతున్నాను అనేటువంటి థాట్ని మీ మైండ్లో పెట్టుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకుంటే ఇది 2 కిలోల బరువు కాదండి, 4 కిలోల బరువు వరకు మనకు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి కుళ్ళిన మాంసం వంటి వాసన అనేది 4 కిలోమీటర్ల వరకు కాదు, 2 కిలోమీటర్ల వరకు మనకు వస్తుంది, గమనించాలి. అంటే దీనికి ఉన్నటువంటి ఘనత ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పమైనప్పటికీ దానికి ఉన్నటువంటి గొప్ప లోపం ఏంటి అంటే కొల్లిపోయినటువంటి మాంసం వాసన. ఇది ఎక్కడుంటే అక్కడ 2 కిలోమీటర్ల వరకు మనకు వస్తూ ఉంటుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని దాన్ని ఎంపిక చేయండి. ఇక్కడ స్టేట్మెంట్ 1, హుస్సేన్ సాగర్ని హజరత్ హుస్సేన్ షావలి 1565లో మూసీ నది ఉపనది పైన నిర్మించాడు. స్టేట్మెంట్ 2, 1946లో ట్యాంక్ బండ్ నిర్మించడం జరిగింది. స్టేట్మెంట్ 3 వచ్చేసి 1962లో పిచోలా సరస్సు అనేది నిర్మించబడింది. దాని తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి తరువాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్ ఈ సరస్సుని అభివృద్ధి చేయడం జరిగింది. సరి కాని దాన్ని ఎంపిక చేసుకోవాలి. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అనేదే మనకి ఇక్కడ సరి కానిదండి. ఇందులో కనుక చూసుకుంటే మిగతా ఈ 3 అనేటివి సరి అయినవి. ట్యాంక్ బండ్ అనేది 1946లో నిర్మించడం జరిగింది. 1932లో పిచోలా సరస్సు నిర్మించిన తర్వాత దాని తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్ ఈ సరస్సును అభివృద్ధి పరిచాడు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే హజరత్ హుస్సేన్ షావలి
1565లో కాదండి, 1562లో కనుక చూసుకుంటే మనకు మూసీ నది ఉపనది పైన హుస్సేన్ సాగర్ ని నిర్మించడం జరిగింది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి మన రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం గల జిల్లాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 10. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 9 అండి. మన రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం గల జిల్లాల సంఖ్య ఎంత అంటే 9. వాటిని మనం పటంలో క్లియర్ గా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే అందులో మొదటిది శ్రీకాకుళం, రెండవది విజయనగరం, మూడవది విశాఖపట్నం, నాలుగవది ఈస్ట్ గోదావరి, ఐదవది వెస్ట్ గోదావరి, ఆరవది కృష్ణా, ఏడవది గుంటూరు, ఎనిమిదవది ప్రకాశం, 9వది వచ్చేసి నెల్లూరు. ఇలా మన రాష్ట్రంలో 9 జిల్లాలు సముద్ర తీర ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ కోస్టల్ తీరంగా మనము చెప్పుకోవచ్చు. తరువాత క్వశ్చన్ వచ్చేసి మన లైవ్ టెస్ట్లో కొంత పెద్ద క్వశ్చన్ రాగానే వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక్కడ చూసుకుంటే అలాంటి వాళ్ళ కోసమే ఈ క్వశ్చన్ అండి. నైరుతికి ఎదురుగా గల మూల ఏమిటి? ఆప్షన్ 1 వాయువ్యం, ఆప్షన్ 2 ఈశాన్యం, ఆప్షన్ 3 ఆగ్నేయం, ఆప్షన్ 4 వచ్చేసి పశ్చిమం. ఇలాంటి క్వశ్చన్స్ గనక మీకు ఇవ్వాలి అనుకుంటే గనక నేను ఇచ్చేటువంటి ఒక 20 క్వశ్చన్స్ నుంచి 100 క్వశ్చన్ల వరకు ప్రిపేర్ చేయగలుగుతానండి. కానీ అలాంటి వాటి వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. చాలామంది ఏం చేస్తారంటే మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అని ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి మీకు అందిస్తూ ఉంటారు. ఎందుకు అంటే మీరు ఆన్సర్ చేయగలిగితే అవి మంచి క్వశ్చన్లు, మీరు ఆన్సర్ చేయలేకపోతే అవి మంచి క్వశ్చన్స్ కాదు అనేటువంటి ఫీలింగ్లో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మీ జీవితం అండి, జాబ్ అంటే మీ జీవితం. ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి వారి తరం మొత్తం కూడా హాయిగా ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితం కోసం మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ టెట్ వరకు వస్తాయి. కాబట్టి మనకు టెట్ వరకు ఇలాంటి క్వశ్చన్స్కి అయితే పర్లేదు. కానీ మీకు డిఎస్సి కావాలి అనుకుంటే మాత్రం మనకు క్రిటికల్ లెవెల్స్లోనే ప్రిపేర్ అయితే మనకు ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు టెట్లో కూడా చాలామందిని ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. కాబట్టి టెట్లో కూడా టఫ్గా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. నేను ఇచ్చే అటువంటి ఒక పెద్ద క్వశ్చన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఏర్పడే విధంగా ఉండాలి అని నేను ఆ రకంగా క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది, గమనించాలి. ఇక్కడ ఎవరి గురించి తప్పుగా చెప్పడం లేదండి, ఎవరు తప్పుగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే 45వ క్వశ్చన్ వచ్చేసి గిజిగాడు గూడు రచయిత? ఆప్షన్ 1 భీష్మ సహాని, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 మహమ్మద్ సలీం అలీ, ఆప్షన్ 4 ఎవరూ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 భీష్మ సహాని గిజిగాడు గూడు యొక్క రచయితగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత 46వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 భారతదేశంలో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. స్టేట్మెంట్ 2 వచ్చేసి 2 రాష్ట్రాలకు తీర ప్రాంతం కలదు. మూడవ స్టేట్మెంట్ వచ్చేసి భారతదేశాన్ని 7 మండలాలుగా విభజించవచ్చు. సరైన దాన్ని ఎన్నుకోవాలి. ఆప్షన్ 1 అన్నీ సరైనవి, ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 వచ్చేసి 1, 3 అండి, ఇది 1, 3 సరైనవి, ఆప్షన్ 4 వచ్చేసి ఏవి కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైనవి, మూడవది సరైనది కాదు. ఎందుకంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు, మొన్న ఏర్పడినటువంటి 2 కొత్త రాష్ట్రాల 2 కొత్త కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మనకు 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. తర్వాత రాష్ట్రంలో అంటే భారతదేశంలో కనుక చూసుకుంటే 9 రాష్ట్రాలకు తీర ప్రాంతం అనేది ఉండింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే భారతదేశాన్ని 7 మండలాలుగా విభజించవచ్చు కాదండి, భారతదేశాన్ని 6 మండలాలుగా విభజించవచ్చు. అదేంటి అంటే ఉత్తర భారతదేశం, దాని తర్వాత దక్షిణ భారతదేశం, దాని తర్వాత తూర్పు భారతదేశం, దాని తర్వాత పశ్చిమ భారతదేశం, దాని తర్వాత ఈశాన్య భారతదేశం, దాని తర్వాత
మధ్య భారతదేశం. ఈ రకంగా మనము 6 మండలాలుగా విభజించవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఏరియా అండి ఇది. ఇక్కడ ఏ ఏ మండలంలో మనకు ఏ రాష్ట్రాలు ఉన్నాయి అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఇవన్నీ ఇచ్చేసి జతపరచుము అనేటువంటి క్వశ్చన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి సమాచార హక్కు చట్టం ఏ రోజు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 2005 నవంబర్ 14, ఆప్షన్ 2 2006 అక్టోబర్ 12, ఆప్షన్ 3 2005 అక్టోబర్ 12, ఆప్షన్ 4 వచ్చేసి 2006 అక్టోబర్ 12. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2005 అక్టోబర్ 12 నుంచి సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. తరువాత క్వశ్చన్ వచ్చేసి సాయి సూర్యుడు ఉదయిస్తున్న వైపు ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతడి ఎడమ చేయి వైపు నుంచి ఫ్రెండ్ రవి వస్తున్న విషయాన్ని గమనించాడు. రవి ప్రయాణించే దిశని తెలపండి. ఆప్షన్ 1 దక్షిణం నుంచి ఉత్తరానికి, ఆప్షన్ 2 ఉత్తరం నుంచి దక్షిణానికి, ఆప్షన్ 3 వచ్చేసి తూర్పు నుండి పడమరకు, ఆప్షన్ 4 వచ్చేసి పడమర నుండి తూర్పుకు. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉత్తరం నుంచి దక్షిణానికి అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సాయి ఏం చేస్తున్నాడు? తూర్పుకు ఎదురుగా అంటే సూర్యుడు ఉదయిస్తున్న వైపు ఎదురుగా నిలబడ్డాడు. అతని ఎడమ చేయి ఎటువైపు ఉంటుందండి? ఉత్తరం వైపు ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే అతని ఫ్రెండ్ ఎటువైపు నుంచి వస్తున్నాడు? ఎడమ చేయి వైపు నుంచి వస్తున్నాడు. కాబట్టి అతను నడిచేటువంటి దిక్కేంటి అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము. నేను వీటిని జతపరిచేలోపు మీ యొక్క ఆన్సర్ నాకంటే ఫాస్ట్గా కామెంట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆప్షన్ 1 కొయ్య బొమ్మలు అండి. కొయ్య బొమ్మలకు ఫేమస్ వచ్చేసి నిర్మల్ అండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. దాని తర్వాత రంజన్లను కనుక చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా రంజన్లకు చాలా ఫేమస్ అండి. దాని తర్వాత జొన్నల్ని కనుక చూసుకుంటే రాజస్థాన్లో మనకు ఎక్కువగా జొన్నలు పండిస్తారు. ఎందుకంటే అక్కడ నీరు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, జొన్న అనేది శుష్క పంట కాబట్టి నీళ్లు తక్కువగా అవసరం పడతాయి కాబట్టి అక్కడ జొన్నలు అనేటివి పండిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఏ అనేది వస్తుంది. తర్వాత పడవయిన్లు అనేటివి కేరళలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. బీసీఏడి అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బీసీఏడి. తరువాత క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ 1 ఇటుకల తయారీకి బంకమట్టి, బూడిద, నీరు కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేయాలి. స్టేట్మెంట్ 2 మట్టి ముద్దలను ఇటుక ఆకారంలో అచ్చువేసి పచ్చి ఇటుకలను వారం రోజుల పాటు ఎండబెట్టాలి. స్టేట్మెంట్ 3 ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి 30 రోజుల పాటు వరి పొట్టుతో కాల్చాలి. స్టేట్మెంట్ 4 వచ్చేసి ఇటుక ఎర్రగా కాలగానే 2 రోజులు చల్లార్చిన తర్వాత ఇల్లు కట్టే వారికి అమ్మాలి. ఇందులో సరైన వాటిని మనం ఎంచుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ చూసి పారిపోకండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో కనుక ఇలాంటి క్వశ్చన్ వస్తే కనుక ఇప్పుడు లైవ్ టెస్ట్ కాబట్టి ఈజీగా రావచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ ఎగ్జామ్ సెంటర్లో వస్తే మాత్రం ఎగ్జామ్ను వదిలిపెట్టి రారు కదండి. కాబట్టి జాగ్రత్తగా చదివేటువంటి అంశాన్ని పాజిటివ్ ధోరణిలో, నేను పెట్టేటువంటి క్వశ్చన్లను పాజిటివ్గా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పూర్తిగా చదివామా లేదా అన్నది, ఎంతవరకు చదివాము అన్నది మీకు అర్థం కావాలని ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. 1, 3 మాత్రమే సరైనవి. 2 మరియు 4 అనేటివి ఎందుకు సరి కావు అంటే ఇక్కడ చూసుకుంటే మట్టి ముద్దలను ఇటుక ఆకారంలో అచ్చువేసి పచ్చి ఇటుకలను వారం రోజుల కాదండి 2 రోజుల పాటు ఎండబెట్టాలి. తర్వాత ఇటుక ఎర్రగా కాలగానే 2 రోజుల పాటు చల్లార్చడం కాదండి, వారం రోజుల పాటు చల్లార్చిన తర్వాత ఇల్లు కట్టే వారికి అమ్మాల్సి ఉంటుంది, గమనించాలి. ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే ఒక మధ్య రకం టమాటాలో ప్రోటీన్లు ఎన్ని గ్రాములు ఉంటాయి? ఈరోజు ప్రశ్నకు సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ యొక్క మార్కులతో పాటు, అంటే ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులతో పాటు
ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయంతో పాటు తెలియజేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 6th క్లాస్ మరియు 7th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే అందులో కనుక చూసుకుంటే మొదటగా మనకు 6th క్లాస్ సైన్స్లో నుంచి ఇచ్చేటువంటి అంశాలు ఏంటి అంటే, లెసన్స్ ఏంటి అంటే, మొదటిది మలాహారం, రెండవది అయస్కాంతాలతో ఆటలు. తర్వాత 7th క్లాస్లో మొదటి లెసన్ అయినటువంటి ఆహారంలోని అంశాలు అనేటువంటి లెసన్స్ నుంచి రేపు మీకు లైవ్ టెస్ట్ అనేది 7 PM ఉంటుందండి. మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కూడా ఖచ్చితంగా మీరు ఛానల్ ఓపెన్ చేస్తే కనుక మీకు లైవ్ టెస్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఈ లైవ్ టెస్ట్లు అనేటివి మీకు కంటిన్యూ చేయాలి అనుకుంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. చాలా తక్కువ మందే షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ సపోర్ట్ అనేది ఉంటేనే, వ్యూస్ అనేటివి పెరిగితేనే నాకు కూడా లైవ్ టెస్ట్ అనేది చెయ్యాలి అనిపిస్తుంది. లేదంటే నాకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది, గమనించాలి. ఖచ్చితంగా మీరు చూసినటువంటి మన వీడియోని లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రుడికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి సిలబస్ వచ్చేసి 6th క్లాస్ సైన్స్లో నుంచి మనకు మన ఆహారం, అయస్కాంతాలతో ఆటలు, 7వ తరగతి సైన్స్ నుంచి ఆహారంలోని అంశాలు అనేటువంటి ఈ 3 లెసన్స్ నుంచి రేపు లైవ్ టెస్ట్ అనేది 7 PM మీకు ఉండడం జరుగుతుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.